బాలాపూర్లో లడ్డూ వేలం పాట కొనసాగుతోంది. బిడ్డింగ్ లో పాల్గొనే వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ముందుగానే వాళ్ళు అంటే లాస్ట్ టైం దాదాపు 27 లక్షలకు లడ్డూ వేలం పాటలో పోయింది. ఈసారి అంతే డబ్బు వాళ్ళు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. బిడ్డింగ్ లో పాల్గొనే వాళ్ళు ఆల్రెడీ ఆ డబ్బును డిపాజిట్ చేసి అక్కడికి చేరుకున్నారు. వేలం పాట కొనసాగుతోంది. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శర్మ అందిస్తారు అక్కడ నుంచి లైవ్ లో. శర్మ, బాలాపూర్ గణేష్ లడ్డూ వేలానికి ఇంకొక అరగంట నుంచి 40 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. ఉదయం 7 గంటలకు సామూహిక నిమజ్జనం కోసం ఊరేగింపుగా బయలుదేరింది. అయితే ఊరేగింపు గ్రామంలో పూర్తిగా గ్రామ వీధుల్లో తిరిగిన తర్వాత బొడ్రాయి దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ వేలం ప్రక్రియ ముగిశాక కానీ ఈ శోభాయాత్ర అన్నది మొదలవుతుంది. అయితే ప్రస్తుతం వేణుగోపాల స్వామి ఆలయం దగ్గరికి బాలాపూర్ గణనాథుడు చేరుకున్నాడు. అక్కడ నృత్యాలతో ఆటపాటలతో స్వాగతం పలుకుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం అక్కడ కనిపిస్తోంది. అయితే ఇక లడ్డూ వేలానికి వస్తే లడ్డూ వేలమే ప్రధానమైనటువంటి అంశం. గత ఏడాది 27 లక్షల ధర పలికింది. మరి ఈసారి ఖచ్చితంగా 27 లక్షలు అన్నది దాటడం ఖాయమైపోయింది. అది మరి 30 లక్షలు వరకు చేరుకుంటుందా, 30 లక్షలు దాటుతుందా అనేటువంటిది చూడాల్సి ఉంది. అయితే లడ్డూ వేలానికి సంబంధించి ఒక నిబంధనని ఖచ్చితంగా పాటించారు ఉత్సవ సమితి నిర్వాహకులు. ఎవరు వేలంలో పాల్గొన్నా వాళ్ళు గత ఏడాది ఎంత ధర పలికిందో, ఎంత ధరకు ఆ లడ్డు పలికిందో అంత మొత్తాన్ని ముందుగానే చెల్లించాలనేటువంటి ఒక నిబంధన పెట్టారు. కాబట్టి ఈసారి గ్రామానికి సంబంధించిన ఒకే ఒక వ్యక్తి కొలను శంకర్ రెడ్డి, ఆయన 27 లక్షలు డిపాజిట్ చేశారు. అలాగే ఈ ప్రాంతం కాని వాళ్ళు బాలాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు 4 ఎవరైతే ఉన్నారో ఇతర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు 27 లక్షలు ఒక్కొక్కరు 27 లక్షలు డిపాజిట్ చేశారు. అంటే ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం కేవలం 5 మాత్రమే వేలం పాటలు పాల్గొనేందుకు అర్హులు. మరి ఈ వేలం పాట అనేది 40 నిమిషాల తర్వాత ప్రారంభమైన తర్వాత వేలం పనికి సంబంధించి నిర్వాహకులు మొదట 116లతో ప్రారంభిస్తారు. మరి 27 లక్షలు అయితే గత ఏడాది పలికింది కాబట్టి మరి ఈసారి 27 లక్షల తర్వాత ఎంతవరకు పెడుతుందనేటువంటిది చూడాల్సి ఉంది. ఒక ప్రచారం స్థానికులకే ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళే లడ్డు దక్కించుకుంటారని ఒక ప్రచారం, ఈసారి స్థానికులు కాకుండా ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు లడ్డు దక్కించుకుంటారని మరో ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రచారానికి తెరపడాలంటే ఇంకా కొంత సమయం వేచి చూడాల్సిందే. ఇప్పటికే ఈ బొడ్రాయి ప్రాంతానికి వేలం జరిగే ప్రాంతానికి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు స్థానికంగా ఉండేటువంటి కొంతమంది రాజకీయ నాయకులు, గ్రామస్తులు, ఇతర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ బొడ్రాయి ప్రాంతానికి చేరుకున్నారు. వాళ్ళు ప్రసంగాలైతే మొదలయ్యాయి. వినాయకుడు ఈ బొడ్రాయి ప్రాంతానికి చేరుకున్న తర్వాత కానీ వేలం ప్రక్రియ అన్నది మొదలవుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ శర్మ. ఇది బాలాపూర్ లో తాజా పరిస్థితి. మరి కాసేపట్లో లడ్డూ వేలం ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రస్తుతం వేణుగోపాల స్వామి ఆలయం దగ్గరికి ఆ గణనాథుడు చేరుకున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. ఉత్సవ కమిటీ సభ్యులు అక్కడికి వచ్చిన భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. చివరిసారి దాదాపు 27 లక్షలకు లడ్డూ వేలం పాటలో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు బిడ్డింగ్ లో పాల్గొనే వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఒక 5 మంది బిడ్డింగ్ లో పాల్గొనే వాళ్ళు ఇప్పటికే 27 లక్షల రూపాయలు అక్కడ డిపాజిట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సంవత్సరం కొత్తగా రూల్ తేవడం జరిగింది. ఎవరైతే బిడ్డింగ్ లో పాల్గొంటారో వాళ్ళు గత సంవత్సరము లడ్డూ వేలం పాటలో ఎంతకు వెళ్ళిందో అంతే డబ్బు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో 5 మంది ఇప్పటి వరకు 27 లక్షల రూపాయలు చెల్లించి బిడ్డింగ్ లో పాల్గొనడానికి అర్హులయ్యారు. ఇక ప్రస్తుతం అయితే ఊరేగింపు కొనసాగుతుంది. ఆ తరువాత శోభాయాత్ర ప్రారంభం కానుంది. అది బొడ్రాయి ప్రాంతం చేరుకోగానే శోభాయాత్ర మొదట లడ్డు వేలం ప్రక్రియ పూర్తయ్యాక ఆ తర్వాత శోభాయాత్ర ప్రారంభమవుతుంది. మొత్తం 19 జంక్షన్లను దాటుతూ ట్యాంక్ బండ్ కు చేరుకోనుంది. ఈ 19 జంక్షన్లలో కూడా భారీగా పోలీసులు మోహరించడం జరిగింది. ఇక వేలం పాటకి మరి కాసేపటి ఇంకా కొద్ది సమయమే ఉంది. వేలం పాటలో పాల్గొనే వాళ్ళైతే ఇప్పటికే అక్కడికి చేరుతున్నారు.
పాటలు చేస్తూ ఈనాడు రంగారెడ్డి జిల్లా భాగ్యనగరంలో ఒక ఉత్తమ భజన భక్తులుగా కులం జగన్ రెడ్డి గారు, జి వెంకటాచారి గారు, రఘువెంకటాచారి గారు, కల్లం సురేందర్ రెడ్డి గారు, ఈ విధంగా కుక్కల మల్లారెడ్డి గారు, రెడ్డి గారు, వీరుడు నాగేష్ గారు, అనేక మంది యువ భజన భక్తులు పాటలతో అందరినీ కూడా జాతీయవాదాన్ని, దేశభక్తిని, సాంప్రదాయాన్ని మనకు 100 రోజుల పాటల రూపంలో కళాకారులు